రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుకా? ఐఎమ్ వెరీ సారీ, దిస్ యాటిట్యూడ్ యు హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్. సరిపోతుంది కదా రాహుల్? చాలు కదా, బాగలేదా రాహుల్? ఇది దెర్ మస్ట్ బి ఎ లిమిట్ మిస్టర్ రాహుల్. ఇప్పుడు ఏం జరుగుతున్నది రాహుల్? ట్రూత్ఫుల్లీ బీజేపీ హ్యాస్ నంబర్స్ మిస్టర్ రాహుల్. నో, నిజంగా అంత దమ్ముంటే రమ్మను రాహుల్. కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలే. కత్తి వాంచేతల బట్టి యుద్ధం నన్ను చేయమని పట్టు, అంతేనా? ఇది కూడా విచారిస్తారు ప్రజలు. కేసీఆర్ కు పూజల మీద ఉన్న శ్రద్ధ, యాగం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదట. అరే నేను పూజ చేసుకుంటే నీ ముళ్ళేం బాయ్ బాయ్? నాకు అర్థం కాదు. ఇష్టం ఉన్న వాడు నస్తే ఒక అన్నం పెడుతున్నాం, తీర్థం పెడుతున్నాం, వాడు నీ ముళ్ళేం బాయ్? లేకపోతే నీకు పట్టుంటే నువ్వు కూడా దండం పెడితే తీర్థం తీసుకొని పో, వద్దంటున్నావా? ఒక ఆయన వెనకడికి చెప్పిండట, రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం. అంటే ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది కదా, అంతే కదా? రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అని నువ్వు బోర్డు ఎప్పుడో గదే ఉంటుంది, ఎన్నడు పోయినా రేపే ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు మనం చాలా అలంకరించుకుంటాం. మొగుడు వస్తున్నాడు అనేసరికి మాత్రం మోగనము పట్టేస్తాం. వీడి మొహానికి మళ్ళీ అలంకారం ఎందుకని? అందువల్లే సంసారాలు బాగుండవు. అలంకారం భర్త కోసమా, వీధిలో వాళ్ళ కోసమా? వీధిలో కడితే గంట మేకప్ అవుతారు ఒక్కొక్కడు. ఇంట్లో కూర్చుంటే మాత్రం బోడినేటి వేసుకుని కూర్చోవడం ఎక్కడ? ఉదయం 9 అయినా సరే, మధ్యాహ్నం 2 అయినా సరే. ఇంట్లో ఉండేసరికి ఎందుకమ్మా వేషం పట్ల అశ్రద్ధ? మగవాళ్ళకైనా సరే, ఆడవాళ్ళకైనా సరే. మగాడైనా సరే ఇంట్లో ఉంటే శుభ్రంగా తెల్లటి పంచి ఎర్రంచు కట్టి శుభ్రంగా జబ్బలేని బనీనేసేసి కింగ్ అన్నట్టుగా ఉండాలి కుర్చీలో కూర్చుని. వీడు నా మొగుడు అన్నట్టుగా. అథవా పేడమోహం వేసుకుని 10 రోజులు బట్టి వేసిన అదే బనీని మళ్ళీ మళ్ళీ వేసి సివికిపోయి చీకిపోయి వాసన కొట్టుకుంటూ ఒక గళ్ళలుంగి ఒకటి తొడిగి అది మళ్ళీ గుండ్రంగా కుట్టేసి మధ్యలో పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అదే తొడిగేసి ఇలా ఉంటే ఆడాళ్ళకి ఆకర్షణ ఏముంటుందండి? చూసుగా మొహం చూడు ఆమదం మొహం వాడంట. ఏమైనా ఉంటే కదా ఆకర్షణ. అసలు ఇంట్లోనే దాంపత్య బంధం బాగుండాలి అంటే ఎంతసేపు పురుషుడు భార్యను ఆకర్షించే విధంగా, స్త్రీ పురుషుడిని ఆకర్షించే విధంగా ఉండాలి. ఆకర్షణ లేకపోతే బంధం ఎలా? కేజీకి నేనా ఊరికే తగాద పెట్టుకోవడం కాదు ఇక్కడ. వాడు పేదవాడు, వాడు బతకాలమ్మా, ఎదవ బేరాలు. కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరవారుతున్నామంటే మనం మనుషులం కాదండి. నేను చేసి మీకు చెబుతున్నా. మా ఇంట్లో షరతు, కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరం ఆడద్దు. నీకు ఓపుకుంటే ఏసీ టెక్స్టైల్లో ఆడమని చెప్తాను నేను. ఏసీ హోటల్లో ఆడు. ఏసీ హోటల్లో అప్పుడు ఎవడో నోరు మూసి కూర్చుంటాడు ఇక్కడ. వాడు ఎదవచ్చారు పనికి మాలింది వాడు చూపించి 25,000 అనగానే అంత ఖరీదు ఉందంటే అది ఏదో ఏం లేదు, దానికి లోపల చెనుకులు ఉన్నాయి. నువ్వు చోట్ల ఏసీ చూసావు ఇక్కడ, నువ్వు నీకు టీ కూడా ఇచ్చాడు. అంతేకాదు ఏమీ గుర్తుపట్టిన వాడు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసామంటాడు. అంత వెంటనే ఐసే ఎట్టే రొట్టే మట్టి ఎక్కడా చూడలేదు, ఇక్కడే చూశాడు. ఇదో పెద్ద నాటకం. దీనికి పడిపోతాం మనం. అదే రోడ్డు పక్కన పళ్ళు అమ్ముకునే ముసలావిడ ఉంటుంది పాప, ఆవిడకి అదే దిక్కు. 25 పళ్ళు అక్కడ పెట్టుకుంటుంది, నమస్కారం పెట్టి కోరుతున్నా. అవసరం లేకపోయినా కొని ఎవరికైనా ఇచ్చేయండి అమ్మా, అవసరం లేకపోయినా కొని ఎవరికైనా ఇచ్చేయండి. మనం ధనవంతులం. 10 పళ్ళు కొంటే 100 రూపాయలు 200 పెడితే మనకి పోయేదేం లేదు ఇక్కడ. ఆ ముసలావిడికి ఆ పూట అన్నం అది. వాళ్ళు నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి. బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు. భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు. ఆ పుణ్య దంపతులకి గ్రామ దేవతల ఆరాధనని అశ్రద్ధ చెయ్యకండి దయచేసి. గ్రామ దేవతల ఉత్సవాల్లో అన్ని వర్ణాల వాళ్ళు పాల్గొని ఆవిడ ముత్యాలమ్మ కావచ్చు, పోలేరమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆవిడే పరబ్రహ్మస్వరూపం అని ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుంటాయి.